ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించిన థర్డ్ యూనిట్కి సంబంధించి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చాప్టర్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మరియు వాటి యొక్క ఆన్సర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. వీటి యొక్క ఆన్సర్స్ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించి థర్డ్ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ సెకండ్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇలాగే వస్తుంది. క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ హ్యావ్ ది మోస్ట్ నెగటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అండ్ విచ్ ఈస్ ది లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అన్నాడు. కాబట్టి ఇది డిఫరెంట్ క్వశ్చన్. దీన్ని జాగ్రత్తగా ఒకసారి మనము చూద్దాం. ఒకసారి చూడండి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఒకసారి ఇట్లా మనం చూసినట్టయితే మొట్టమొదట మోస్ట్ నెగటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఏంటంటే ఇది క్లోరిన్ అనేది ఆన్సర్ అనమాట. దీనికి వివరణ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ జనరల్లీ బికమ్స్ మోర్ నెగటివ్ అక్రాస్ ఎ పీరియడ్. హవెవర్ ఫ్లోరిన్ డిపాజిట్ బీయింగ్ ది హైయెస్ట్ హ్యాస్ an unusually less negative value than chlorine due to very small size. సో ఫ్లోరిన్ ఉన్నప్పటికీ దీని యొక్క స్మాల్ సైజ్ వల్ల మోర్ నెగటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ దేనికి ఉంటుందంటే క్లోరిన్కి ఉంటుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము ఆన్సర్ వచ్చేసి క్లోరిన్గా మనం చూసి ఈ డిఫరెన్స్ లాగా మనము ఈ ఎక్స్ప్లెనేషన్ చూడాలి. ఫ్లోరిన్కి క్లోరిన్కి మధ్య ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. అట్లాగే లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ చూడండి. మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ అంటే క్లోరిన్, కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏదంటే ఫాస్ఫరస్ అనమాట. ఫాస్ఫరస్. కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటంటే ఎలక్ట్రో ఈజ్ ది ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఏదైనా ఒక బంధంలో ఉన్నటువంటి ఒక బాండ్లో ఉన్నటువంటి షేరింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది కదా, ఎలక్ట్రాన్ పెయిర్ని తన వైపు అట్రాక్ట్ చేసుకునే ఉన్నటువంటి ధర్మాన్ని ఏమంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటారన్నమాట. సో ఇట్ అట్రాక్ట్స్ ది బాండ్ పేర్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోస్ ఎలక్ట్రోనెగటివిటీ. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏంటంటే ఫ్లోరిన్. కానీ ఇక్కడ అనగల లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అన్నాడు. కాబట్టి సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫాస్ఫరస్ అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుందంటే పీరియడ్లో ఇంక్రీజింగ్ అక్రాస్ ద పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో కాబట్టి మనం దీన్ని తీసుకున్నట్లయితే ఫాస్ఫరస్ అనేది ఇక్కడ వెరీ లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందని మనం చెప్పొచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేటప్పటికీ మనము ఆర్డర్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. సో దీంట్లో ఫ్లోరిన్ ఉన్నప్పటికీ ఈ ఫ్లోరిన్ యొక్క సైజ్ ఎలా ఉంటుందంటే చాలా తక్కువ సైజ్. ఫ్లోరిన్ ఈ స్మాలర్ సైజ్. సో ఎలక్ట్రాన్ ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ రిపల్షన్స్ రెడ్యూజెస్ ఎనర్జీ రిలీజ్డ్ అనమాట. సో కాబట్టి దీనికి ఫ్లోరిన్ అనేది కాకుండా హైయెస్ట్ ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ దేనికి ఉంటుందంటే క్లోరిన్కి ఉంటుందన్నమాట. సో కాబట్టి క్లోరిన్ అనేది ఆన్సరు. అట్లాగే ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ని తన వైపు ఆకర్షించమంట. సో అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ బాండ్. ఎబిలిటీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ బాండ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఈ విధంగా మనకు ఆర్డర్ ఉన్నప్పటికీ ఇక్కడ ఇది ఫ్లోరిన్. సో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్కి ఉంటుంది. ఇది ఫాస్ఫరస్ లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. కాబట్టి సో ఎలక్ట్రోనెగటివిటీ వెరీ లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఏదంటే ఫాస్ఫరస్ అని డైరెక్ట్గా ఆన్సర్ రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ ది వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇలాగే వస్తుంది క్వశ్చన్. సో వెరీ ఇంపార్టెంట్గా చూసుకోండి. సో ఇంతకుముందు చూపించినటువంటిది కానీ లేదు ఇది కానీ ఏదో ఒకటి ఆన్సర్ రాయొచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇటువంటి 4 ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, అట్లాగే ఇంకా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రికార్డ్స్కి సంబంధించినటువంటి వైవాలో క్వశ్చన్స్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, అట్లాగే ప్రాక్టికల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఈ విధమైనటువంటివే కాకుండా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, వాటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇలా రికార్డ్స్ సంబంధించినటువంటివన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మనము టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా ఇలా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఏవైనా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మీరు ఇటువంటి వాటి కోసం మీరు మా ఛానల్ను వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు తెలియపరచండి మరియు కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ను టచ్ చేయండి. లేటెస్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.